ప్రముఖ కంపెనీకి చెందిన సెల్ ఫోన్లతో వెళ్తున్న కంటైనర్ నెల్లూరు జిల్లా దగదర్తి దగ్గర హైజాక్ అయింది. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాన్ని ఆపిన దుండగులు డ్రైవర్ను కొట్టి కంటైనర్ను తీసుకెళ్లారు. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిన్న రాత్రి తడ శ్రీ సిటీ నుంచి కంటైనర్ బయలుదేరినట్లు పోలీసులు గుర్తించారు. గౌరవరం డాబా సమీపంలో కంటైనర్ను గుర్తించిన పోలీసులు మొబైల్స్ చోరీకి గురైనట్లు గుర్తించారు. కోట్లాది రూపాయల విలువైన ఫోన్లు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరసింహులు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నరసింహులు, పోలీసుల విచారణలో ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? ఎవరు చేశారన్న దాని గురించి? గత రాత్రి శ్రీ సిటీ నుంచి బయలుదేరిన ఫోక్సన్ కంపెనీ మొబైల్ కంపెనీకి సంబంధించి తయారయ్యేటటువంటి రెడ్మీ మొబైల్స్ ని శ్రీ సిటీ నుంచి కలకట్టా తీసుకెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో ఎవరో దుండగులు దగదర్తి మండలంలోని అక్కడ అటవీ ప్రాంతం ఉంటుంది, సున్నబట్టి ఏరియాలో. అటవీ ప్రాంతానికి రాగానే డ్రైవర్ ని అక్కడ వెహికల్ ఆపేసి అద్దాలు పగలగొట్టి డ్రైవర్ ని అతనికి సపోర్ట్ గా ఉండే క్లీనర్ ని ఇద్దరిని కూడా కట్టేసి ఆ తర్వాత అదే వెహికల్ ని కొద్ది దూరం అడవిలోకి తీసుకెళ్లి మరో వాహనంలో ఆ మొబైల్ కి సంబంధించినటువంటి అన్ని ఆ పీసులన్నింటినీ కూడా వేరే దాంట్లోకి మార్చుకొని అక్కడ నుంచి నేరుగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు, అదే ఇక్కడ ఉన్నటువంటి ఆ వెహికల్ ని గౌరవరం డాబా దగ్గర వదిలేసినట్టుగా కూడా మనకి పోలీసుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఉంది. అదే గత రాత్రి జరిగినటువంటి ఈ ఘటనని మొత్తాన్ని కానీ పోలీసులు కానీ పరిశీలించినట్లయితే ఇది మొత్తం ఎవరో అక్కడ నుంచి దుండగులు వెంటాడి వాళ్ళని ఒక పథకం ప్రకారం అడవి ప్రాంతానికి రాగానే, అందులోనూ నిర్మానుష్యమైన ప్రాంతానికి రాగానే ఈ దోపిడీకి పాల్పడినట్టుగాను మనకు ఒక సమాచారం తెలుస్తా ఉంది. ఇంకోవైపు చూస్తే అక్కడ డ్రైవర్ ని, అక్కడ ఉన్నటువంటి క్లీనర్ ని, గాయాలైనటువంటి వాళ్ళని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం బుచ్చి సర్కిల్ ఆఫీస్ కూడా తీసుకెళ్లినట్టుగా కూడా మనకి అక్కడ ఉన్నటువంటి సమాచారం వస్తుంది. శిలా, మొత్తం ఎన్ని మొబైల్స్ ఉన్నాయి? కంటైనర్ చూస్తే భారీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఎన్ని మొబైల్స్ ఉన్నాయి దాంట్లో? అలాగే ఎవరైతే గాయాలకు గురయ్యారో డ్రైవర్ కావచ్చు, క్లీనర్, వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? వాళ్ళని పూర్తిగా తీవ్రమైనటువంటి దెబ్బలు కొట్టలేదు, వాళ్ళని కొట్టి భయభ్రాంతులకు గురి చేసి స్వల్ప గాయాలైనట్టు వాళ్ళని కట్టేసి అక్కడి నుంచి మొబైల్లోనే అర్ధరాత్రి వాళ్ళని దూరంగా తీసుకెళ్లి మొబైల్లో నుంచి వేరే వాళ్ళని వేరే వాహనంలో వాటిని తరలించినట్టు మనకు ఉంది. అయితే దీంట్లో మొత్తం 1 కోటి రూపాయలు విలువ చేసే 10,000కు పైగా మొబైల్స్ రెడ్మీకి సంబంధించినటువంటిగా ఇప్పుడున్నటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. మొత్తం దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటికి పైగా ఈ మొబైల్ విలువ ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా అక్కడ నుంచి తరలించేటటువంటి క్రమంలోనే ఈ దోపిడీ జరిగిందని కూడా తెలుస్తుంది. శిలా, ఓకే, మరి డ్రైవర్ కావచ్చు, క్లీనర్, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారా? ఎంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు? భయభ్రాంతులకు గురి చేసిన దుండగులు మొత్తం ఓవరాల్ గా ఎంతమంది ఉన్నారన్న దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగారు? పోలీసులు దోపిడీ జరిగిన తర్వాత తేరుకున్న కొద్ది అంటే అర్ధరాత్రి సున్నబట్టి సమీపంలో జాతీయ రహదారిపైకి వచ్చి కొన్ని వాహనాలు ఆపి తమను కొట్టి వాహనాన్ని తీసుకెళ్లిపోయినారని ఆ కలకట్టా వైపు వెళ్ళేటటువంటి వేరే డ్రైవర్లకి చెప్పడంతో వాళ్ళు అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక ఆటోని పిలిచి ఈ గాయపడినటువంటి డ్రైవరు అలాగే వాళ్ళ క్లీనర్ ని దగదర్తి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడ పోలీసు వాళ్ళు కేసు వాళ్ళ సమాచారం తీసుకుని ఇమీడియట్ గా హైవే మొబైల్ ని అలర్ట్ చేసి వాటన్నింటినీ కూడా జాతీయ రహదారి టు నెల్లూరు, చెన్నై నుంచి కూడా విజయవాడ వరకు మొత్తం కూడా హైవేతో ఉన్నటువంటి పాయింట్లన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. అలర్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజాలన్నింటిలో కూడా ఆ వెహికల్ కి సంబంధించినటువంటి మొత్తం నంబర్లన్నింటినీ కూడా తీసుకుంటే ఆ తర్వాత కావలి సమీపంలో ఉన్నటువంటి గౌరవరం దగ్గర ఈ వెహికల్ ని ఆపినట్టుగా కూడా హైవే మొబైల్ వాళ్ళు అక్కడ గుర్తించారు. ఇది ఇదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి విషయాన్ని పూర్తిగా కూడా ఆ డ్రైవర్ గానీ క్లీనర్ గానీ చెప్పడం లేదు. దాంతో వాళ్ళను కూడా విచారించేందుకు బుచ్చి సర్కిల్ కి సంబంధించినటువంటి పోలీసులు వాళ్ళ రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి విచారిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.